వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని నివాత కవచ యుద్ధ పర్వ అనే అనుపర్వలోని విశేషాలను యథాశక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళపద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అర్జునుడు తను దేవలోకంలో ఏ విధంగా అస్త్ర విద్యలను అభ్యసించాడు, అలాగే గురుదక్షిణగా స్వయంగా దేవేంద్రుడే ఒక కోరికను కూడా కోరాడు. ఈ విధంగా సముద్ర మధ్యంలో నివాత కవచులనే 3 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. వారందరూ కూడా మహాబల సంపన్నులు. వారిని నీవే సంహరించాలి అని దేవేంద్రుడు కోరగా, దేవేంద్రుని యొక్క కోరిక మరియు అనుజ్ఞ మేరకు అర్జునుడు దివ్యమైనటువంటి రథాన్ని అధిరోహించి, అలాగే ఆ దేవేంద్రుడు ప్రసాదించిన అస్త్రశస్త్రాలను తీసుకొని గాంధీవానికి కొత్త వింటినారిని కూడా పూంచుకొని దేవేంద్రుడు ప్రసాదించిన కిరీటాన్ని ధరించాడు. తద్వారా కిరీట్ అనే పేరును పొంది దేవతలచే ఇవ్వబడిన శంఖాన్ని కూడా పూరిస్తున్నాడు. అందుకోసమే ఆ శంఖానికి దేవదత్తము అని పిలిచారు. అటువంటి దేవదత్త శంఖ నినాదపూర్వకంగా తను బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత జరిగిన వృత్తాంతాన్ని అర్జునుడు ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. అర్జునోవాచ తతోహం స్తూయమానస్తు తత్ర తత్ర మహర్షిభిః అపశ్యముదధిం భీవం అపాంపతి మథావ్యయం. ఆ విధంగా నివాత కవచలను సంహరించాలనే సంకల్పంతో నేను బయలుదేరాను. వాళ్ళందరూ ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళే సందర్భంలో ఎందరో మహర్షులు నాకు ఎదురుపడ్డారు. వారందరూ కూడా నాకు అనుగ్రహించారు, నన్ను ఆశీర్వదించారు. అలాగే దేవేంద్రుని యొక్క వైభవాన్ని వారందరూ కూడా కీర్తించారు. ఆ విధంగా నేను జలాధిపతి అయినటువంటి సముద్రుని దగ్గరికి చేరుకున్నాను. ఆ సముద్రం ఎలా ఉన్నది అంటే, ఫేనవత్య ప్రకీర్ణాశ్చ సంహతాశ్చ సముత్థితాః ఊర్మయశ్చాత్ర దృశ్యంతే వల్గంత ఇవ పర్వతాః. సామాన్యంగా సముద్రాన్ని మనం కూడా చూసిన విధంగానే నురగతో నిండి ఉన్నది. ఎత్తైనటువంటి అలలన్నీ కూడా లేచి పడుతూ ఉన్నాయి. ఒక్కొక్క అల కూడా ఒక్కొక్క పర్వతంగా కనబడుతుంది. అంత పెద్దగా అలలన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉన్నాయి. అలాగే సముద్రంలో నావసహస్రశస్తత్ర రత్నపూర్ణా సమంతతః నభసీవ విన విమానాని విచరంత్యో విరేచరే. ఆ సముద్రంలో ఎన్నో నావల ద్వారా ఎందరో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా రత్నాల రాశులను అక్కడ సంగ్రహించి తీసుకొస్తూ ఉన్నారు. అందుకోసమే సముద్రాన్ని రత్నాకరుడు అని అంటారు. అంటే సముద్రంలో అలాగే హిమాలయ పర్వతాల్లో ఎన్నో రత్నాలు ఉన్నాయి. వాటిని మనం వెలికి తీయడం కష్టసాధ్యం. కానీ అటువంటి రత్నాలను సంగ్రహించి వారందరూ కూడా వేలాది నావలలో వారందరూ కూడా వస్తున్నారు. అవన్నీ కూడా ఎగిరే విమానాల్లాగా పైనుంచి చూస్తుంటే నీటిలో అందంగా కదులుతూ ఉన్నాయి. తిమింగళాః కచ్చపాశ్చ తథా తిమింగళాః మకరాశ్చాత్ర దృశ్యంతే జలే మగ్నా ఇవాద్రయః శంఖానాం చ సహస్రాణి మగ్నాన్యప్సు సమంతతః. ఇంకా సముద్రం ఎటువంటిది అంటే, ఆ సముద్ర జలాల్లో జలచర అనేటువంటి తాబేళ్ళు, అలాగే ఎన్నో మొసళ్ళు, తిమింగలాలు, తిమింగలాలు కూడా ఉన్నాయి. ఇక్కడ తిమింగల శబ్దానికి అర్థాన్ని కూడా చెబుతారు. తిమి అంటే చేప, తిమింగలము అంటే అటువంటి చిన్న చిన్న చేపలను తినే పెద్ద చేపను తిమింగలము అంటారు. తిమింగలము అంటే ఆ తిమింగలాన్ని కూడా మింగే చేపలు కొన్ని ఉన్నాయి. అవి ఇంకా భారీ పెద్ద కాయంతో ఉంటాయి. వాటినే తిమింగలాలు అంటారు. అదే విషయాన్ని శాస్త్రంలో కూడా చెబుతారు. తిమింగలోప్యస్తి సాగరే, తిమింగలోప్యస్తి తిమింగలోప్యస్తి సాగరే అని అంటారు. ఆ విధంగా అవన్నీ కూడా స్పష్టంగా అక్కడ కనబడుతూ ఉన్నాయి. దృశ్యంతే స్మ యథా రాత్రౌ తారాస్తన్భభ్ర సంవృతాః తథా సహస్రశస్తత్ర రత్నసంగా ప్లవంత్యుత. ఆ సముద్రం నీలరంగులో ఉంది. ఎన్నో రత్న రాశులతో అవన్నీ కూడా కనబడుతున్నాయి కదా.
అదంతా కూడా పైనుంచి చూస్తుంటే ఎలా ఉందంటే, నిశా సమయంలో అనగా రాత్రి సమయంలో ఆకాశంలో మేఘాలతో పాటు వేలాది తారలు అలా అవన్నీ కూడా కదులుతుంటే ఎలాగైతే కనబడుతుందో అన్ని రత్న రాశుల పడవలు అక్కడ కనబడుతున్నాయట. అంటే అంతమంది అక్కడ రత్నాలను సంగ్రహిస్తూ ఉన్నారు. అలాగే వాయుశ్చ ఘూర్ణతే భీమః తదద్భుతమివాభవత్ తముదీక్ష్య మహావేగం సర్వాంభో నిధిముత్తమం. ఆ సముద్ర జలాలపైన భయంకరమైన గాలి సుడిగాలిలా తిరుగుతున్నది. ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది ఆ గాలిని చూస్తే. ఆ సముద్రం కూడా మహావేగవంతమైనటువంటి కదలికలతో ఉండడాన్ని నేను గమనిస్తూ ఉన్నాను. అపశ్యం దానవాకీర్ణం తద్దైత్యపురమంతికాత్ తత్రైవ మాతలిస్తూర్ణం నిపత్య పృథివీతలే. ఓ ధర్మరాజా, స్పష్టంగా మేమందరం కూడా అలా ఆకాశ మార్గంలో వెళ్ళే సందర్భంలో నీటిలో కింద అనగా పాతాళ లోకంలో ఉండేటువంటి దానవులతో నిండిన గొప్ప నగరాన్ని కూడా నేను చూశాను. వెంటనే మాతలి కూడా ఆకాశ మార్గం నుండి ఆ రథాన్ని ఆ పాతాళ లోకం యొక్క నేల భాగానికి దించాడు. చాలా ఓర్పుగా దించాడు. రథం తంతు సమాలక్ష్య ప్రాద్రవద్ రథయోగవిత త్రాసయన్ రథఘోషేణ తత్పురం సముపాద్రవత్. అన్ని సంపదలతో కూడినటువంటి ఆ లోకానికి మేము ఎప్పుడైతే చేరుకున్నామో అప్పుడు రథాన్ని నడపడంలో నేర్పరి అనేటువంటి మాతలి పాతాళ లోకానికి జాగ్రత్తగా దించాడు. పైనుండి కిందికి దిగే సందర్భంలో కాస్త కుదుపుకు లోను అవుతూ ఉంటాం. ఆ విధంగా ఎటువంటి కుదుపులు రాక అశ్వాలకు కానీ అలాగే అర్జునికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేక మెల్లిగా రథాన్ని దించాడు. జాగ్రత్తగా రథాన్ని ముందుకు పోనిస్తూ ఉన్నాడు. రథం చేరిన శబ్దాన్ని చూసి దైత్యులందరూ కూడా భయపడ్డారు. అక్కడున్న నివాత కవచులందరూ కూడా ఎవరో వచ్చారని వారందరికీ కూడా తెలిసిపోయింది. అంత గొప్ప శబ్దంతో రథం అక్కడ దిగినది. రథఘోషం తు తం శ్రుత్వా స్తనయత్నోరివాంబరే మన్వానా దేవరాజం మాం ఆ విఘ్నా దానవాభవన్. ఆకాశంలో మేఘాల యొక్క గర్జన ధ్వని వలె ఆ రథం యొక్క ధ్వనిని వినగానే రాక్షసులందరూ కూడా భావించారు, ఇదేదో గొప్ప రథము, స్వర్గం నుండి వచ్చినటువంటి దేవేంద్రుడి రథం. అలాగే మాతలి గారు కూడా కనబడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దేవేంద్రుడే మాపై యుద్ధానికి వచ్చాడు అని వారందరూ కూడా ఉద్విగ్నులైపోయారు, కాస్త భయపడుతూ ఉన్నారు. సర్వే సంభ్రాంతమనసః శరచాపధరాస్థితాః తథాసి శూలపరశు గదా ముసల పాణయః. వాళ్ళందరూ కూడా ఎవరో సామాన్యులు వస్తేనే కాస్త భయపడుతూ ఉంటాం. అటువంటిది సాక్షాత్తుగా దేవేంద్రుడే యుద్ధానికి వచ్చాడని వారందరూ కూడా అనుకుంటూ కాస్త ఆందోళన పడుతున్నారు, ఎంతో ఆందోళన పడుతున్నారు. కానీ ఇక వచ్చాడు, అతనితో యుద్ధం చేయాలి, ఇక తప్పదు కాబట్టి ధైర్యాన్ని కూడగట్టుకుని ఒకరితో ఒకరిని ఒకరు అలా ఉత్సాహపరుస్తూ వారందరూ కూడా తమ రక్షణ కోసం అనేక ఆయుధాలను చేతబూనారు. ఆ ఆయుధాలు ఏమేమిటి అంటే ఖడ్గము, శూలము, పరశు, గదాది ఆయుధాలను ధరించి వారందరూ కూడా యుద్ధం కోసం సిద్ధంగా నిలబడ్డారు. హాహాకారాలు చేస్తున్నారు, గట్టి గట్టిగా అరుస్తున్నారు. తతో ద్వారాణి పిదదుః దానవాస్త్రస్తచేతసః సంవిధాయ పురే రక్షాం నస్మ కశ్చన దృశ్యతే. రాక్షసులు భయపడ్డారు, కానీ యుద్ధం యొక్క వ్యూహం తెలిసిన వారు కాబట్టి వారందరూ కూడా యుద్ధం చేసే సందర్భంలో ఒకే ఒక రథం వచ్చినది, ఇక తర్వాత ఎవరు కూడా రాకూడదు. అందుకోసం ఏం చేస్తున్నారంటే వారందరూ కూడా నగర రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఆ రక్షణలో భాగంగా మొట్టమొదటిగా ఇక నగరం లోపలికి ఎవరు రాకూడదు, అలాగే వచ్చిన వాడు కూడా క్షేమంగా బయటికి వెళ్ళాలంటే భయపడాలి. అతన్ని భయపెట్టడం కోసం వారందరూ కూడా నగరం యొక్క అన్ని మార్గాలను మూసివేశారు. అందరూ లోపలే ఉన్నారు, బయట ఎవరు కూడా లేరు నగరం యొక్క బయట. ఎందుకంటే అందరు కూడా వచ్చిన వాడిని ఇంద్రుడు అనుకుంటూ ఇంద్రుడిని సంహరించాలి వారందరూ కూడా ఉద్యుక్తులవుతున్నారు. తతశంఖముపాదాయ దేవదత్తం మహాస్వనం పరమాముదమాశ్రిత్య ప్రాథమం తం శనైరహం. అర్జునుడు చెబుతూ ఉన్నాడు, అప్పుడు నేను అత్యంత భీకరమైనటువంటి శంఖాన్ని వెలువరించే ఆ దేవదత్తం అనే శంఖం ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాను. ప్రసన్న చిత్తంతో ఆ శంఖాన్ని నేను పూరించసాగాను. ఆ శంఖధ్వనిని నేను చేస్తూ ఉన్నాను. శంఖధ్వని అనేది చాలా మంగళకరం. అందుకోసమే ఎన్నో గుళ్ళలో ఆ శంఖాన్ని పట్టుకుని ఆ ధ్వనిని చేస్తూ ఉంటారు. అలాగే పరమేశ్వరుడైనా విష్ణుమూర్తి అయినా ప్రతి ఒక్కరు కూడా చేతిలో శంఖాన్ని పట్టుకున్నారు. అటువంటి గొప్ప శంఖనాదాన్ని వింటే అన్ని పాపాలు పోతాయి అంటారు.
అటువంటి శంఖనాద పూర్వకంగా ఇక్కడ యుద్ధం ప్రారంభమవుతూ ఉన్నది. సతు శబ్దో దివం స్తబ్ధ్వా ప్రతిశబ్దమజీజనత విత్రేసుశ్చ నిలిల్యుశ్చ భూతాని సుమహాంత్యపి. నేను ఆ పాతాళలోకంలో చేసినటువంటి ఆ శంఖధ్వని ద్వారా పాతాళలోకం అలాగే పైనున్న లోకాలు స్వర్గం వరకు కూడా ఆ శంఖం యొక్క ధ్వని అనేది వ్యాపించినది. అలాగే ఆ శంఖధ్వని అనేది ప్రతిధ్వని కూడా అక్కడ కలిగిస్తున్నది. ఇప్పుడు మనం రీసౌండ్ అని అంటూ ఉంటాం కదా, ఆ విధంగా ప్రతిధ్వనిని కూడా అది కలిగిస్తూ ఆ శబ్దాన్ని విన్నటువంటి జీవులందరూ కూడా ఎక్కడి వారు అక్కడే భయపడి అందరూ కూడా దాక్కున్నారు. అంత గొప్పగా నేను శంఖధ్వనిని చేశాను. తతో నివాత కవచాః సర్వ ఏవ స్వలంకృతాః దంశితా వివిధైస్త్రాణైః విచిత్రాయుధపాణయః. అర్జునుడు చెబుతున్నాడు, నివాత కవచులు సామాన్యులు గారు, యుద్ధానికి వెళుతున్నారు. అటువంటి ప్రసంగంలో కూడా వారందరూ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నో అలంకారాలు ధరించారు. ఆ అలంకరణ కూడా ఎలా ఉన్నదంటే యుద్ధానికి అనుగుణంగా ఉన్నది. ఏదో వివాహాది శుభకార్యాలకు వెళ్ళే అలంకరణలు వేరు, అలాగే యుద్ధానికి వెళ్ళే సందర్భంలో ఉండేటువంటి అలంకరణలు వేరు. అటువంటి యుద్ధానికి వెళ్ళే సందర్భంలో కావలసిన అలంకరణలు ఏవైతే ఉన్నాయో వాటిని ధరించి వారందరూ కూడా అలంకరణలతో కవచాలతో రకరకాల ఆయుధాలు ధరించి యుద్ధం కోసం వస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఎటువంటి ఆయుధాలు పట్టుకున్నారంటే ఆగేశైశ్చ మహాశూలైః గదాభిర్ముసలైరపి పట్టిశైః కరవాలైశ్చ రథచక్రైశ్చ భారత. అలాగే శతజ్ఞేభి భుషుండీభిః ఖడ్గైశ్చిత్రైః స్వలంకృతైః ప్రగృహీతైర్దితైః పుత్రాః ప్రాదురాసన్ సహస్రశః. వారందరూ కూడా దితిదేవి యొక్క కుమారులు, వారి వంశంలో వారు వచ్చిన వారు కాబట్టి వారందరూ కూడా దైత్యులు, అటువంటి బుద్ధి కలిగిన వారు కాబట్టి వారందరూ కూడా ఇనుపతో నిర్మించినటువంటి శూలాలు, గదలు, ముసలము, పట్టిసము, కరవాలము, రథచక్రము, శతంగులు, అలాగే భుషుండి అని చెప్పారు. భుషుండి అంటే ఇప్పుడు మనం పేల్చే తుపాకులు అటువంటివి. అలాగే రత్నాలతో చేసి తాపడం చేసినటువంటి ఖడ్గమనే ఆయుధాన్ని కూడా తెచ్చుకుని ఆ ఆయుధాన్ని ధరించి వేలాది నివాత కవచ రాక్షసులు అర్జునుని పైన యుద్ధానికి వెళుతూ ఉన్నారు. తర్వాత జరిగిన విషయాన్ని అర్జునుడు ప్రస్తావిస్తూ తతో విచార్య బహుశః రథ మార్గేషు తాన్హయాన్ ప్రాచోదయత్ సమే దేశే మాతలిర్ భరతర్షభ. అర్జునుడు ధర్మరాజుకి చెబుతున్నాడు, ఓ భరతశ్రేష్ఠ, ఆ సమయంలో మాతలి చాలా జాగ్రత్తగా సమతల ప్రదేశంలో రథాన్ని వేగంగా పోనిస్తూ ఉన్నాడు. రథసారథిగా ఉండేవారికి ఎటువంటి సందర్భంలో ఏ వైపు రథాన్ని ఎలా తీసుకువెళ్ళాలనే విషయాలు చాలా తెలిసి ఉండాలి. అందులోనూ కూడా వివిధ ప్రదేశాల యొక్క పరిచయం కూడా ఉండాలి. అలాగే ఇక్కడ మాతలి గారు కూడా ఆ పాతాళలోకం యొక్క పరిచయం ఉన్నది కాబట్టి ఎక్కడైతే సమప్రదేశం ఉంటుందో ఎగుడు దిగుడు లేకుండా ఉన్నటువంటి ప్రదేశంలో అతను రథాన్ని వేగంగా పోనిస్తూ ఉన్నాడు. తేన తేషాం ప్రణున్నానాం ఆశుత్వా ఛీఘ్రగామినాం నాన్వపశ్యం తదా కించిత తన్మేద్భుతమివాభవత్. వేగంగా రథం పోతుంటే ఆ రథం యొక్క వేగాన్ని అర్జునుడు వివరిస్తూ ఉన్నాడు. ఆ రథం ఎంత వేగంగా వెళుతుందంటే ఆ సమయంలో చుట్టుపక్కల నాకేమీ కూడా కనబడటం లేదు, ఆశ్చర్యంగా ఉన్నది. అనగా ఒక దృశ్యం కనబడాలంటే కాస్త మెల్లిగా వెళుతూ ఉండాలి, కానీ ఆ రథం యొక్క వేగం వలన చుట్టుపక్కల ఏ దృశ్యము కనబడటం లేదు. అంత వేగంగా ఆ రథం అనేది ఆ మాతలి ద్వారా నడపబడుతూ ఉన్నది. తతస్తే దానవాస్తత్ర వాదిత్రాణి సహస్రశః వికృతస్వర రూపాణి భృతం సర్వాణ్యనాదయన్. అర్జునుడు చెబుతున్నాడు, అప్పుడు ఆ రాక్షసులు వికృత రూపం కలిగినటువంటి విచిత్రమైన వాద్యాలను, ఆ వాద్యాలు కూడా వేల కొలది వాద్యాలు ఉన్నాయి. ఆ వేల కొలది వాద్యాలతో ఘోరమైన భయంకరమైన శబ్దాన్ని వారు చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఏదైనా ధ్వని వస్తుంటే అది మంగళకరంగా ఉంటే అదే మనకు మంచి చేస్తుంది. కానీ ఇటువంటి భయంకరమైన అసలు వినడానికే రోత పుట్టించేటువంటి ధ్వనిని వింటే అమంగళం కదా. ఆ ధ్వనిని వారందరూ కూడా చేస్తూ ఉన్నారు. తేన శబ్దేన సహసా సముద్రే పర్వతోపమాః ఆప్లవంతగతైః సత్వైః మత్స్యాశ్చతసహస్రశః. వారు చేసినటువంటి ఆ నాదం ఏదైతే ధ్వని ఉన్నదో ఆ ధ్వని వలన సముద్రంలో ఉండేటువంటి వేలాది భారీ కాయము గల భారీ శరీరము గల మహామత్స్యాలను కూడా ప్రాణాలు విడిచాయి.
అవన్నీ కూడా చనిపోయాయి. వాటి మృత శరీరాలన్నీ కూడా నీటి పైకి తేలాయి. ఒకటో రెండో అయితే పర్వాలేదు కానీ కొన్ని వేల తిమింగలాలన్నీ కూడా పైకి తేలుతూ ఉన్నాయి. తతో వేగేన మహత దానవామాముపాద్రవన్ విముంచతశ్చితాన్ బాణాన్ శతశోత సహస్రశః. అంతలోనే ఆ రాక్షసుల యొక్క సైన్యం అనగా మూకుమ్మడిగా అందరూ కూడా దాడి చేస్తున్నారు. అది కూడా మహావేగంగా నన్ను చుట్టుముట్టి వాడి అయినటువంటి బాణాలతో వేల కొలది బాణాలను నా పైన ప్రయోగించారు. నేను ఒక్కడనే ఉన్నాను అనే విషయాన్ని అర్జునుడు చెబుతున్నాడు. ఆ విధంగా నా పైన బాణాల యొక్క వర్షమే కురిసినది. ససంప్రహార స్తుముల తేషాం చ మమ భారత ఆవర్తత మహాఘోర నివాత కవచాంతక. ఓ ధర్మరాజా, అప్పుడిక నాకి వారితో భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైనది. అదంతా కూడా నివాత కవచలకు వినాశకరంగా పరిణమిస్తూ ఉన్నది అని అర్జునుడు చెబుతున్నాడు. అనగా ఎప్పుడైతే ఆ యుద్ధంలో యొక్క ఆరంభంలోనే కొన్ని ఫలితాలు తెలిసిపోతాయి. ఆ ఫలితం కూడా అర్జునుడు తెలుసుకున్నాడు. తన మంగళకరమైనటువంటి శంఖధ్వని దాని ముందు వారు చేసినటువంటి ఆ అపస్వరంతో కూడిన ధ్వని ఏదైతే ఉందో తద్వారానే వారి వినాశం తెలిసిపోయినది. తతో దేవర్షయశ్చైవ తథాన్యే చ మహర్షయః బ్రహ్మర్షయశ్చ సిద్ధాశ్చ సమాజగ్ముర్మహామృధే. అర్జునుడు చెబుతున్నాడు, ఆ సమయంలోనే అనేక దేవర్షులు, మహర్షులు, సిద్ధగణాలు ఆ యుద్ధాన్ని చూడడానికి వారందరూ కూడా అక్కడికి వచ్చారు. వచ్చిన వారందరూ కూడా నాకు జయం కలగాలని వారందరూ కూడా కోరుకుంటున్నారు, నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. తైవైమా మనురూపాభిః మధురాభిర్జయైషిణః అస్తు వన్మునయో వాగ్భిః యథేంద్రం తారకామయే. పూర్వం తారకాసురునితో యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి ఇంద్రుడికి ఏ విధమైన ఆశీర్వచనాలు అందజేసి ఇంద్రుడి జయానికి వారు కారణమయ్యారో అదేవిధంగా నాకు కూడా మధురమైనటువంటి స్వరంతో వారందరూ కూడా ఎన్నో ఆశీర్వచనాలు అందించారు, నన్ను స్తుతించారు, నా యొక్క పరాక్రమాన్ని వారందరూ కూడా పొగుడుతూ ఉన్నారు అని చెబుతూ ఇక్కడికి 169వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 170వ అధ్యాయంలో అర్జునుడు చెబుతూ ఉన్నాడు. అర్జునువాచ తతో నివాత కవచాః సర్వే వేగేన భారత అభ్యద్రవన్మాం సహితాః ప్రగృహీతాయుధారణే. ఆ నివాత కవచ రాక్షసులందరూ కూడా అనేక ఆయుధాలను ధరించారు కదా, ఒక్కసారిగా నాపైన విరుచుకుపడ్డారు. ఇంతవరకు ఒక్కొక్కరిగా యుద్ధం చేస్తారేమో అనుకున్నాను, కానీ వారందరూ కూడా ఒకేసారి నాపైన యుద్ధానికి వస్తూ ఉన్నారు. ఆచ్ఛాద్య రథబంతానం ఉత్క్రోశంతో మహారథాః ఆవృత్య సర్వతస్తే మాం శరవర్షైరవాకిరన్. యుద్ధానికి వచ్చే సందర్భంలో ఆ రథం వెళ్ళడానికి ముందు దారి ఉంటే వీరు విజృంభిస్తారు. అందుకోసం వారేం చేశారంటే ఆ రథానికి వెళ్ళడానికి దారి లేకుండా చుట్టుముట్టేశారు. రథానికి ఎటువైపు వెళ్ళాలో తెలియదు. ఆ విధంగా నా రథ మార్గాన్ని వారందరూ కూడా నిరోధించేశారు. నన్ను 4 వైపుల నుండి చుట్టుముట్టి నా పైన అనేక వేల కొలది లక్ష కొలది బాణాల యొక్క పరంపరలో బాణాల వర్షాన్ని నా పైన కురిపించారు. తతోపరే మహావీర్యాః శూలపట్టిష పాణయః శూలానీ చ భిషుండీశ్చ ముముచుర్దానవామయీ. వారు కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా, కొందరు నా పైన బాణాలను కురిపించారు. ఇంకొంతమంది ఏం చేశారంటే వారు కూడా మహావీరులు, పట్టిషలు, తుపాకులు, అలాగే ఇంకా ఏవైతే ఆయుధాలు ఉన్నాయో వాటితో నా పైన యుద్ధానికి వస్తున్నారు. ఆయా అస్త్రాలను నా పైన శస్త్రాలను ప్రయోగించారు. తచ్చూల వర్షం సుమహత గదాశక్తి సమాకులం అనిశం సృజ్యమానం తైః అపతన్ మద్రథోపరి. వారందరూ కూడా అన్ని బాణాలను శూలాలను ప్రయోగిస్తే అవన్నీ కూడా వర్షంలా వచ్చి నా రథం పైన పడుతూ ఉన్నాయి. వాటితో గదలు, శక్తి ఆయుధాలు కూడా వచ్చి పడుతూ ఉన్నాయి. అన్యే మామభ్యధావంత నివాత కవచాయుధి జిత శస్త్రాయుధా రౌద్రాః కాలరూపాః ప్రహారిణః. ఇంకొంతమంది నివాత కవచులు వారేం చేశారంటే పదునైన శస్త్రాలు ధరించి నా వైపు దూసుకు వస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఎదుటి వారిని గాయపరచడంలో చాలా నిష్ణాతులు. వారికి చాలా భయంకరమైనటువంటి ఆకారం ఉన్నది. చూడడానికి సాక్షాత్తుగా మృత్యువే ఒక రూపంతో ఆయుధాన్ని పట్టి మనకు ఎదురుగా వస్తున్నాడా అంత భయంకరమైనటువంటి రూపాన్ని ధరించి వారందరూ కూడా నా పైన, నా రథం పైన విరుచుకుపడుతూ ఉన్నారు. అర్జునుని యొక్క కర్తవ్యం ఏమిటి అంటే తనను తను రక్షించుకోవాలి, మాతలిని రక్షించాలి, అలాగే అశ్వాలకు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి.
అవన్నీ కూడా ఒక్క అర్జునుడే చేయాలి. అర్జునుడితో పాటు ఇంక ఏ సైన్యము లేదు. వారందరూ కూడా 3 కోట్ల మంది ఉన్నారు. ఆ సందర్భంలో అర్జునుడు ఏమి చేశాడుంటే, తానహం వివిధైర్బాణై వేగవద్భిర్ అజిహ్మగై గాంధీవ ముక్తైరభ్యగ్నం ఏకైకం దశభిర్మృదే. అర్జునుడు సామాన్యుడు కాదు కదా. ఇంతకుముందు అర్జునుడే, ఆ అర్జునుడి వేగాన్నే ఎవరు కూడా తట్టుకోలేరు. కానీ ఇప్పుడు దేవతల దగ్గర, అందులోనూ దేవేంద్రుడి దగ్గర అస్త్రశస్త్రాలు నేర్చుకుని వచ్చాడు. ఆ అర్జునుడు ఏం చేశాడంటే, ఒక్కొక్కడిని అర్జునుడు చెబుతున్నాడు, ఒక్కొక్కడిని నా ధనుస్సు నుండి వేగంగా సూటిగా వెళ్ళే 10 బాణాలు 10 బాణాలు వేసి ఒక్కొక్కరిని గాయపరిచాను. వారు కొన్ని వేల మంది వస్తే ఒక్కొక్కరిని కూడా 10 బాణాలతో తను వారిని గాయపరిచాడు. అంటే ఎన్ని పదులు అనగా ఎన్ని లక్షల బాణాలను అర్జును వేగంగా ప్రయోగించాలో మనం తెలుసుకోవచ్చు. అర్జునుని యొక్క ఆ అస్త్ర శస్త్ర నైపుణ్యాన్ని మనం చూడాలంటే భీష్మ పర్వలోను, అలాగే కర్ణ ఇత్యాది ద్రోణ పర్వలోను మనం చూస్తాం. అదేవిధంగా తే కృత విముఖా సర్వే మత్ప్రయుక్తై శిలాశితై తతో మాతలినా తూర్ణం హయాస్తే సంప్రచోదితా. అర్జునుడు చెబుతూ ఉన్నాడు, నేను బాగా పదునుగా ఉండేటువంటి బాణాలను ప్రయోగించడం వలన అవన్నీ కూడా తగిలి ఆ గాయపడిన వారందరూ కూడా పారిపోతున్నారు. ఇంతవరకు కూడా వాడిగా చూడని బాణాలు, అందులోనూ ఆ బాణాల యొక్క వేగం అవన్నీ కూడా వారిని బాగా గాయపరిచాయి. ఆ నొప్పిని తాళలేక అవి గుచ్చుకున్న వారందరూ కూడా పారిపోతూ ఉన్నారు. వారిని వెంటాడుతూ మాతలి కూడా రథాన్ని వారి వెనకే తిప్పుతూ ఉన్నాడు. అంటే వారందరూ కూడా చుట్టుముట్టు దాడి చేస్తే ఒకవైపు అర్జునుడు కాకుండా అన్ని వైపులా కూడా అందరిని చెల్లా చెదురుగా వారిపైన బాణాలను ప్రయోగించి వారందరూ కూడా పారిపోయేట్టు చేస్తున్నాడు. మాతలి కూడా సామాన్యుడు కాదు. వారిని అందరినీ కూడా పరిగెత్తిస్తూ వారి వెనుక తను కూడా రథాన్ని నడుపుతూ ఉన్నాడు. మార్గాన్ బహువిధాంస్తత్ర విచేతురు వాతరంహసః సుసంయత మాతలిన ప్రామంతత్తేసుతాన్. ఆ విధంగా మాతలి యొక్క సారథ్యంలో ఉత్తమమైనటువంటి అశ్వాలు, ఆ అశ్వాల యొక్క నానా విధమైనటువంటి గతులు, వాటిని ప్రదర్శిస్తూ మాతలి వేగంగా రథాన్ని నడుపుతూ ఉన్నాడు. వేగం ఎలా ఉన్నదంటే మాతలికి కూడా సాధ్యం లేనంత వేగంగా ఆ రథం పరిగెడుతూ ఉన్నది. కానీ మాతలి సామాన్యుడు కాదు. ఇంతకుముందే చెప్పారు, హయతత్వజ్ఞ అని చెప్పారు. అశ్వాల యొక్క మనస్సు తెలిసినవాడు, అశ్వాల యొక్క గతి తెలిసినవాడు కాబట్టి మాతలి ఎలాగోలా ఆ అశ్వాలను బాగా నియంత్రించి తన ఇచ్ఛానుసారంగా, అనగా తను ఏ విధంగా నడిపితే ఆ రథాలన్నీ కూడా పరిగెడతాయో చక్కగా ఆ విధంగా ఆ అశ్వాలను తను నడిపిస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా ఎంతో వేగంతో వెళుతూ ఆ రాక్షసల సేనలను అవి కూడా కాళ్ళతో తొక్కుతూ అక్కడే సంహరిస్తూ ఉన్నాయి. అంటే ఒకవైపు అర్జునుడు యుద్ధం చేస్తూ ఉంటే ఆ అర్జునుని బాణాల వాడి వలన కొందరు రాక్షసులు కింద పడ్డారు. కింద పడి మరొకసారి వాళ్ళు లేస్తే యుద్ధం ఇంకా తీవ్రం కావచ్చు. యుద్ధంలో ప్రతిపక్షంలో ఉండే వారి సంఖ్యను తగ్గించాలి కదా. ఆ యొక్క కార్యాన్ని అశ్వాలు కూడా ఒక పాత్రను వహిస్తూ ఆ యుద్ధంలో పాల్గొంటూ అనేక రాక్షసులను అవన్నీ కూడా కింద పడివేసి అవన్నీ కూడా సంహరిస్తూ ఉన్నాయి. అలాగే శతం శతాస్తే హరయః తస్మిన్ యుక్తా మహారథే శాంతా మాతలినా యత్తా వ్యచరన్ అల్పకా ఇవ. అర్జునుడికి అసలైనటువంటి దృశ్యం అప్పుడు కనబడుతూ ఉన్నది. అర్జునుడు చెబుతున్నాడు, ఇంతవరకు కూడా కొన్నే అశ్వాలను చూశాను, కానీ ఇప్పుడు తెలిసినది ఆ రథానికి ఎన్ని అశ్వాలు ఉన్నాయో తెలుసా ధర్మరాజా? అక్కడ 10,000 గుర్రాలు అమర్చబడి ఉన్నాయి. ఇంతకుముందు చెప్పారు కదా, అవన్నీ కూడా నెమలి యొక్క ఈకల రంగు వలె కొన్ని అశ్వాలను మాత్రం చెప్పారు. కానీ ఇక్కడ చెబుతున్నారు 10,000 అశ్వాలతో పూంచబడిన రథాన్ని మాతలి ఓర్పుగా ఆ రథాన్ని నడుపుతూ ఉన్నాడు. మాతలి మాత్రం చక్కగా వాటిని నియంత్రిస్తూ ఏదో 3, 4, 5 గుర్రాలను మనం నియంత్రించే విధంగా 10,000 అశ్వాలను ఒక్క ఉదుటున దూకుతూ అవన్నీ కూడా ఒకే మార్గంలో వెళ్లే విధంగా వాటికి మార్గ నిర్దేశాన్ని తను తెలియబరుస్తూ చక్కగా తెలివిగా తను రథాంతాన్ని ప్రశాంతంగా నడుపుతూ ఉన్నాడు. అలాగే రణం కూడా భయంకరంగా మారుతోంది. మాతలి కూడా ఆ రణంలో గొప్ప పాత్రను వహిస్తూ ఉన్నాడు. తేషాం చరణపాతేన రథనేమి స్వనేన చ మమ బాణ నిపాతైశ్చ హతాస్తే శతశోసురాహ. ఓ ధర్మరాజా, ఆ విధంగా గుర్రాలు తొక్కడం వలన వేగంగా వెళ్ళేటువంటి ఆ రథాలు ఆ రథచక్రం కింద నలిగిపోయిన కొందరైతే ఇంకా 10,000 అశ్వాలు
ఆ 10,000 అశ్వాలు కూడా ఎంతో వేగంగా వాటి యొక్క గిట్టలతో అలా వెళ్తూ వెళ్తూ కింద పడిన వారిని తొక్కుతూ అనేకులను సంహరిస్తూ ఉన్నాయి. అలాగే నా బాణాల దెబ్బల వల్ల కూడా కొంతమంది రాక్షసులు చనిపోయారు. ఇంకొందరైతే ఆ అశ్వాల యొక్క ధ్వని, అలాగే ఆ రథచక్రము వాటి యొక్క ధ్వనిని వింటే చాలు కొందరు ప్రాణాన్ని వదిలేశారు. అంత పెద్ద స్వరం చేస్తూ ఆ రథం పరిగెడుతూ ఉన్నది. గతాసవస్తథైవాన్యే ప్రగృహీత శరాసనాః హతసారథయస్తత్ర వ్యకృష్యంత తురంగమైః. అక్కడ రణరంగం ఎలా కనపడుతుందంటే కొందరు గతాసవః, కొందరు వారి ప్రాణాలను కోల్పోయారు. ఇంకొందరు ప్రగృహీత శరాసనాః, వారి ఆసనాలు తీసుకుని పరిగెత్తుతున్నారు. ఇంకొందరు తమ ఆయుధాలను పట్టుకుని అర్జును పైన దండెత్తుతున్నారు. ఇంకొందరి సారథులు చనిపోయారు. ఇంకొందరు వారి సారథులు చనిపోయారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అశ్వాలు అవన్నీ కూడా ఎటో వైపు పరిగెత్తున్నాయి. అంటే సారథి ఉంటే అవన్నీ కూడా ఒకే వైపుకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించి పరిగెత్తుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే అశ్వాలు లేవో వెంటనే ఆ రథాలన్నీ కూడా దిక్కుతోచగా ఎటువైపు పరిగెత్తుతూ ఉన్నాయి అని అర్జునుడు ఆ విచిత్రమైనటువంటి యుద్ధాన్ని తను వర్ణిస్తూ ఉన్నాడు. ఇంకా ఆ యుద్ధం ఎలా జరిగినదనే విషయాన్ని మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ శ్లోకాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.